మన టైంలో రేపు ఉదయం 5:30 తర్వాత ఏమైనా జరగచ్చండి. 6:30 గంటలకి ఆ టైంకి ఓపెన్ అయ్యే గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుందో తెలీదు. ఆ టైంలో క్రూడ్ ఆయిల్ ఎంతలో ఉంటుందో తెలీదు. ఇంక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ వీటి గురించి వేరేగా చెప్పనవసరం లేదు. ఏదైనా జరగచ్చండి. అయితే మన మార్కెట్స్ బాగా పెరిగిపోవచ్చు, లేదంటే బాగా పడిపోవచ్చు. ఏమంటారు? అయితే 5:30 వరకు కాకన్నా ఈ లోపలే టెంపరరీగా ఒక గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నది. ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు? పెరగొచ్చు అంటున్నారు, పడొచ్చు అంటున్నారు, అక్కడే ఉండొచ్చు అంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే సిచ్యువేషన్ అలాగే ఉన్నదండి. నేను ఎందుకు ఇలా అనాల్సి వచ్చిందో ఏంటి అనేది పూర్తిగా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఇవాళ వీడియోలో. అండ్ అలాగే ఒక 10 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇవాళ జరిగిన మార్కెట్ మీద ఒక 10 స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. నా పేరు మౌలి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. ఓకే కదా? రైట్. నిన్నట్లాగే మార్కెట్ ఇవాళ డౌన్లో ఓపెన్ అయింది, అక్కడక్కడే ట్రేడ్ అయింది. దాని తర్వాత బాగానే పెరిగిందండి. నిఫ్టీ ఇంచుమించు 0.7% పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 0.2% మాత్రమే పెరిగింది. ఈ బ్యాంక్ నిఫ్టీ అని, ఆటో స్టాక్స్ అని, ఇలాంటి రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ అన్ని కొంచెం టెన్షన్లో ఉంటూ ఉంటాయి. ఎందుకు? రేపు ఆర్బీఐ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ రానుంది కదా. అఫ్కోర్స్ పాజ్లో పెడుతుందని అందరూ అనుకుంటున్నారు, బట్ దాని తర్వాత వచ్చే కామెంటరీ అవన్నీ కొంచెం ఇంపాక్ట్ అవుతాయి కదా. అదే రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో చూడండి. ఇవాళ ఎక్కువ పడిన స్టాక్స్ లేదంటే తక్కువ పెరిగిన స్టాక్స్లా చెప్పాలంటే చూడండి, పిఎస్యూ బ్యాంక్స్, తర్వాత ఆటో స్టాక్స్, తర్వాత ఫార్మా, దాని తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్. చూడండి ఇక్కడ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ లైక్ రేట్ సెన్సిటివ్. అఫ్కోర్స్ ఈ ఫార్మా ఒకటి మినహాయిస్తే మిగతావన్నీ రేట్ సెన్సిటివ్ సెక్టర్స్. నా ఇవాళ ఎక్కువ పెరిగిన సెక్టర్లో మాట్లాడాలి అంటే ఐటీ అండి. ఐటీ సెక్టర్ ఇవాళ బాగా పెరిగింది. ఎందుకు అయ్యి ఉంటుందో చెప్పండి. మేబీ యూఎస్ ఎకానమీ బాగానే ఉండొచ్చు అని చెప్పి ఏదో ఒక స్పెక్యులేషన్ ఏదో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. అవునా? నార్మల్గా చెప్పాలంటే అదే చెప్పాలి. ఇప్పుడు మీరు మార్కెట్లోకి వచ్చారు, మీరు మార్కెట్ అస్సలు ట్రాక్ చేయలేదు. డే ఎండ్కి వచ్చి ఈ వాచ్ లిస్ట్ చూస్తున్నారండి. నేను చూస్తున్నట్టు చూస్తున్నారు. సో ఇప్పుడు నిఫ్టీ ఐటీ ఇవాళ ఎందుకు పెరిగింది అనే దానికి ఒక జస్టిఫికేషన్ మీరు ఇవ్వాలన్నమాట. ఏమిస్తారు చెప్పండి. సరే, ఇవాళ డేట్ ఏంటి? 7th ఏప్రిల్. రేపు 8th ఏప్రిల్. అండ్ రేపు టీసీఎస్ తాలూకా టీసీఎస్ తాలూకా ఎర్నింగ్స్ రానున్నాయండి. ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అవుతుంది. సో Q4 తాలూకా రిజల్ట్స్ రానున్నాయి. అలాగే మీ మిగతా కాన్ కాలనీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. సో దానికోసం ఇవాళ పెరుగుంటుంది. అంతేనా? అంటే ఏంటి, టీసీఎస్ సూపర్ రిజల్ట్స్ ఇస్తాయి అని చెప్పి ముందే వీళ్ళు ఊహించి పెంచుతున్నారా, లేకపోతే ఏంటండి? స్పెక్యులేషనే. రేపు బాగా రావచ్చనో, లేదంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచిగా రిజల్ట్స్ రావచ్చో అని చెప్పి పెరుగుంటుంది. సో అర్థమైంది కదండి. అప్పుడప్పుడు నేను ఎందుకు ఇలాంటి సెక్టర్ వైజ్ రొటేషన్ ఇవన్నీ కవర్ చేస్తూ ఉంటానంటే, మార్కెట్లో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నా, చిన్న చిన్న ప్లేయర్స్ మనలాంటి ట్రేడర్స్ ఉన్నా, లేకపోతే ఎలాంటి వాళ్ళు ట్రేడ్ చేస్తున్నా సరే, ఇప్పుడు మార్కెట్ని ఎక్కువగా కంట్రోల్ చేస్తుంది సిస్టమ్సే అండి. అంటే కంప్యూటర్, ఆల్గో అనుకోండి, లేకపోతే ఏవైనా అనుకోండి, అనుకోండి, ఏవైనా అనుకోండి, కంప్యూటరే ట్రేడ్స్ వేస్తుంది, కంప్యూటర్ అన్నీ చేస్తుంది. అదని కదా. సో దాంట్లో ఫీడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ బుకిష్ నాలెడ్జ్ అనుకోండి, లేదంటే అకాడమిక్ నాలెడ్జ్ అనుకోండి, హిస్టారికల్ నాలెడ్జ్ అనుకోండి, ఇదంతా ఫీడ్ చేసి ఉంచుతారనమాట. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇవి ఎఫెక్ట్ అవుతాయి, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇలాంటివి ఎఫెక్ట్ అవుతాయి, ఇది అని చెప్పి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, రేపు ఆర్బీఐ తాలూకా డెసిషన్ రానుంది కాబట్టి రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం టెన్షన్ పడుతున్నాయి. అదే లేదా. సో కంప్యూటర్ కూడా అలాగే ఆలోచించి అవే స్టాక్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటాయండి. అర్థమవుతుంది లేదా. నేను పక్కాగా కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. దీన్ని థియరిటికల్ నాలెడ్జ్ అనుకోండి, లేదంటే ఎకడమిక్ నాలెడ్జ్ అనుకోండి, బుక్కిష్ నాలెడ్జ్ అనుకోండి, ఏవైనా అనుకోండి, బట్ మీరు ఇది నేర్చుకుంటే మీకు మార్కెట్లో ఒక ఎడ్జ్ వస్తుందండి. సెక్టర్ రొటేషన్ కొంచెం మీరు ఐడెంటిఫై చేయడం అవుతుంది. ఏ సెక్టర్ ఎప్పుడు ఫోకస్లో ఉండొచ్చు ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది అనమాట. అందుకని నేను వీలు ఉన్నప్పుడల్లా ఇలాంటివన్నీ చెప్తుంటాను. అది జరిగితే వీటికి ఎఫెక్ట్ అవుతుంది, ఇది జరిగితే వీటికి ఎఫెక్ట్ అవుతుంది అనేది చెప్పుకుంటూ వస్తానా లేదా. మేబీ మనది పెద్ద ఛానల్ కాదు కాబట్టి కొంతమంది ఎక్కువ సీరియస్గా తీసుకోరేమో, బట్ ఐ రిక్వెస్ట్ యూ కొంచెం సీరియస్గా తీసుకుంటూ ఉండండి. నేను నా సైడ్ నుంచి ఇద్దామనుకున్న ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చుకుంటూ వస్తుంటానండి. మీరు ఇంకొంచెం ఎక్కువ రీచ్ తీసుకొస్తూ, వ్యూస్ అవన్నీ పెంచుకుంటూ, లేదంటే ఇంటరాక్షన్ ఎక్కువ పెరుగుతూ ఉంటే నేను ఇంకొంచెం ఎక్కువ టాపిక్స్ కవర్ చేయగలను. లేదంటే ఒక వీడియోకి ఏం కాదు, 2 వీడియోలు చేసుకుంటూ ఉండగలను. సో నా దగ్గర ఉన్న నాలెడ్జ్ ఎక్కువ షేర్ చేయాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, ఇవన్నీ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు మీరు అవన్నీ చేస్తే నాకు ఉపయోగమే చెప్తుంటాను, కానీ ఇవాళ అవన్నీ చేస్తే మీకు కూడా ఉపయోగం అని చెప్తున్నాను. సో ప్లీజ్ ఆలోచించి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. రైట్. ఇవాళ మార్కెట్ ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే అండి, మార్నింగ్ పడ్డది, దాని తర్వాత పెరిగింది, ఒక థ్రిల్లర్ సినిమా చూపించింది కదా. ఎందుకు ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇవాళ జరిగింది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎందుకు ఫాలో అయింది అనేది మాట్లాడుకుంటే, యుఎస్ టైమింగ్ ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకి డెడ్ లైన్ అనేది అయిపోతుందండి. సో ఇరాన్కి ఇచ్చిన ఆ డెడ్ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇరాన్లో ఉన్న పవర్ ప్లాంట్స్ మీద, బ్రిడ్జెస్ మీద దాడి చేస్తాం, హెల్ ఆన్ ఫైర్, అంటే పైనుంచి మొత్తం అంతా దాడి చేసేస్తాం, ఒక గంటలో లేపేస్తాం, ఏదో చెప్పుకుంటూ వచ్చారనమాట. అఫ్కోర్స్ ఆయన అదంతా చేయలేరు అని అందరికీ తెలుసు. ఎస్, నా స్టేట్మెంట్ అనుకోండి. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు
చెప్పి అంటే నేను ఇది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పినవి ఎప్పుడు లేవండి. ఆయనకి ఏదో మూడొస్తే చేసి పడేయడం అంతే. దాని తర్వాత వచ్చి చెప్తాను నేను ఇది చేశాను, ఇలా చేశాను అని చెప్పి. అంతేగాని ఇన్ని రోజుల నుంచి నేను దాడి చేస్తాను, నేను దాడి చేస్తాను అని అంతలా చెప్తున్నారు అంటే ఆయన దాడి చేయరని నేనైతే అనుకుంటున్నాను. సరే ఎనీవేస్ 8 PM అక్కడ టైం కాబట్టి మన టైం ప్రకారం రేపు మార్నింగ్ 5:30 AM అండి. 5:30 గంటలకి కరెక్ట్గా ఆ టైం ఆ డెడ్ లైన్ అనేది అయిపోతుంది. ఈ లోపల ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయండి అది ఇది ఏదో అన్నారు కదా, ఇదేం చేయరు. ఇరాన్ వాళ్ళు అయితే ఏమి చేయరండి. పైసా కూడా పట్టించుకోనట్టే ఉన్నారు ఇరాన్ వాళ్ళు. అది ఇరాన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక 10 పాయింట్ ప్రపోజల్ ఏదో పెట్టారు, ఏదో అన్నారు, అదేదో మాట్లాడుకుందాం అండి. బట్ రేపు మార్నింగ్ 5:30 AM తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది ఎవరికి తెలియదు. అందుకనే మార్కెట్ కొంచెం కంగారు పడ్డది అనమాట. అమ్మో ఒకసారి దాడులు చేస్తారేమో, మళ్ళీ ఇరాన్ వాళ్ళు రిటైలేట్ చేస్తారేమో, ఏదో మళ్ళీ పెద్ద యుద్ధం అవుతుందేమో, క్రూడ్ ఆయిల్ ఇప్పటికే $111 వచ్చింది, ఇంకా పెరుగుతుందేమో అనే భయం వల్ల మార్కెట్ ఇవాళ పడ్డదండి మార్నింగ్ టైంలో. మరి దాని తర్వాత ఎందుకు పెరిగింది? ఎందుకు అంటే పాకిస్తాన్లో ఎవరో బ్రోకర్ ఉన్నాడంట. సైలెంట్. ఈ యుఎస్కి ఇరాన్కి మధ్యన పాకిస్తాన్ తరపు నుంచి ఎవరో బ్రోకింగ్ సర్వీసెస్ ఇస్తున్నారంట. అతను చెప్పింది ఏంటంటే యుఎస్కి ఇరాన్కి మధ్యన ఒక 45 days తాలూకా సీజ్ ఫైర్ ప్రపోజల్ వచ్చింది అని చెప్పి అంటున్నాడు. సో దాన్ని ఇన్పుట్గా తీసుకొని మార్కెట్ కొంత రిలాక్స్ అయింది అనమాట. అందుకని ఈ రికవరీ అనేది సెకండ్ హాఫ్లో వచ్చింది. సరే ఇందుకే రేపు ఏంటి పరిస్థితి అంటే రేపు 10 గంటలకి మన టైంలో 10 గంటలకి ఆర్బీఐ తాలూకా మానిటరీ పాలసీ డెసిషన్ రానుందండి. మ్యాక్సిమం స్టేటస్ కో అంటే హోల్డ్లో పెడతారని అనుకుంటున్నారు అందరూ. బట్ దాని తర్వాత రాబోయే కామెంటరీ ఇవన్నీ చూస్తూ ఉండాలి. అండ్ రేపు మార్నింగ్ తెల్లారుజాము 5:30 అని చెప్పాం కదా, ఇది ఆ డెడ్ లైన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇది ఆ తర్వాత ట్రంప్ ఏమంటారు ఏంటి అనేది చూసుకుంటూ ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ రేపు నాకు తెలిసి ఆ పోస్ట్ మార్కెటే వస్తుంది అనుకుంటాను. టీసీఎస్ తాలూకా Q4 ఎర్నింగ్స్ అండి. స్ట్రీట్ మొత్తం దీన్ని చూసుకుంటూ ఉంటుంది. చూద్దాం శుభారంభం అవుతుందా లేకపోతే ఏంటనేది చూద్దాం. ఓకే కదా. అయితే రేపు పొద్దున్న 5:30 లోపల ఈ సీజ్ ఫైర్ తాలూకా ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ నుంచి ఏదో స్పెక్యులేషన్స్ ఏవో వచ్చాయి కదా, ఇది ఒకవేళ అఫీషియల్గా వచ్చి యూఎస్ తాలూకా ఎంబసీ నుంచి వచ్చి, లేదంటే యూఎస్ తాలూకా వైట్ హౌస్ నుంచి వచ్చి, లేదంటే ఇరాన్ తాలూకా మేబీ ఎవరి దగ్గర నుంచి అయినా అఫీషియల్గా వచ్చి ఇంకొక 45 రోజుల పాటు మేము సీజ్ ఫైర్ అంటే పెద్ద పెద్ద దాడులు ఏమి చేసుకోము, ఆలోచిస్తాం అని చెప్పి ఏవైనా అన్నారు అనుకోండి, రేపు మార్నింగ్ 5:30 తాలూకా ఇంపార్టెన్స్ అంతా ఉండదు. అంతేనే కదా. అందుకని అంటున్నాను అనమాట, మేబీ అలా కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పటికైతే మాత్రం టెంపరీ సీజ్ ఫైర్ మాకు అవసరం లేదు, ఆ 45 days తాలూకా సీజ్ ఫైర్ మాకు అవసరం లేదు, అయితే పూర్తిగా ఎండ్ చేయండి, లేదు అంటే దాడులు చేసుకుందామనే ఇరాన్ అంటుంది. బట్ చెప్పలేం కదండి, ఏవైనా జరగచ్చు ఈవినింగ్ లోపల, అదే రేపు పొద్దున్న లోపల ఏవైనా జరగచ్చు. అయితే 10 point ప్రపోజల్ పెట్టారు, ఒక 10 points పెట్టారండి. ఫాస్ట్గా చెప్తాను, జస్ట్ జాగ్రత్తగా వినండి. ఒకటి, యుఎస్ వాళ్ళు ఇరాన్ మీద మళ్ళీ మేము అటాక్ చేయము అని చెప్పి గ్యారంటీ ఇవ్వాలి అంట. ట్రంప్ ఒకవేళ ఇచ్చినా సరే మాట తప్పుతారు. సరే. 2, జస్ట్ టెంపరీ సీజ్ ఫైర్ కాదు, పర్మనెంట్గా ఎండ్ అవ్వాలి వార్ అంటున్నారు, నమ్మకం లేదు. 3, లెబనాన్లో ఇజ్రాయెల్ చేస్తున్న స్ట్రైక్స్ని ఆపేయాలి, వాళ్ళు ట్రంప్ మాట వినరు. 4, ఇరాన్ మీద ఉన్న యుఎస్ శాంక్షన్స్ అన్నీ ఎత్తేయాలి, అది చెప్పలేం మేబీ. ఇరానియన్ ఏలీస్ మీద రీజనల్ ఫైటింగ్ అంతా ఆపేయాలి. ఇంక ఇలా ఉన్నాయండి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ చేస్తే అప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేసేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే జస్ట్ ఓపెన్ చేసే కన్నా ప్రతి దాని మీద $2 million టోల్ ఫీజు కూడా కలెక్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, టోల్ ఏంటంటే వెళ్ళిన దానికి $2 million, మళ్ళీ వచ్చిన దానికి కూడా అడిషనల్ $2 million, అంటే $4 million తాలూకా టోల్ కలెక్ట్ చేస్తామని చెప్పి అంటున్నారంట. ఆ డబ్బులు ఓమెన్తో స్ప్లిట్ చేసుకుంటాం అంటున్నారంట. సో ఏవో చెప్తున్నారండి. అయితే ఈ డబ్బులు ఎందుకురా బాబు అంటే యుఎస్ వాళ్ళు వచ్చి ఇరాన్ మీద అటాక్ చేయడం వల్ల ఇరాన్లో జరిగిన నష్టాలని భర్తీ చేయడం కోసం ఈ డబ్బులు మేము కలెక్ట్ చేస్తామని చెప్పి ఇరాన్ వాళ్ళు అంటారు. అదే కదా. సో ఇప్పుడు వార్ ఒకవేళ ఎండ్ అయిపోయినా సరే, లేదంటే సీజ్ ఫైర్ వచ్చినా సరే, లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడాలి అంటే ఇంకా తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. సో ఏంటి ట్రంప్ వీటికి ఒప్పుకుంటాడంటే ఆఫ్కోర్స్ ఒప్పుకునే ఛాన్సెస్ అయితే లేదు. సో ఈ పరంగా చూసుకుంటే వార్ ఎండ్ అయితే ఇప్పుడు సమస్య లేదని అనిపిస్తుంది, దగ్గర లేదనిపిస్తుంది. అఫ్కోర్స్ ఆ సీజ్ ఫైర్ ఏదైతే ఉన్నదో మేబీ అదేదో కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా లేదు అంటే మాత్రం రేపు పొద్దున 5:30 కోసం వెయిట్ చేయడమే, ఇంక చేసేది ఏం లేదండి. రేపు ఏవైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమంటారు? ఇంకేమైనా ఆలోచించడానికి ఉన్నదంటారా రేపటి మార్కెట్ కోసం, ఇలాగా లేకపోతే అలాగా అని చెప్పి ఏమైనా ఆలోచించడానికి ఉన్నదంటారా? ఏమీ లేదండి, జస్ట్ సరెండర్ అయిపోయి చూస్తూ ఉండడం అంతే. ఇంట్రాడేలో ఏమైనా మంచి ప్రైస్ యాక్షన్ అయినా, లేకపోతే మీకు ఏమైనా అర్థమైంది అనిపిస్తే ఏదో ట్రేడ్ చేయడం తప్ప, నేనైతే నా పొజిషన్స్ అయితే ఓపెన్లోనే పెట్టుకున్నాను. అఫ్కోర్స్ నేను అనుకున్న టార్గెట్ దగ్గరలోనే ఉన్నది మార్కెట్, బట్ స్టిల్ నేనైతే ఓపెన్లో పెట్టుకున్నాను అండి. నేను ఏదైతే పొజిషన్స్ చెప్పానో అవన్నీ ఓపెన్లోనే ఉంచుకున్నాను. సరే, ఇవాళ మార్కెట్ కోసం ఏంటంటే ఒక 10 ఇంపార్టెంట్ స్టాక్స్లో అప్డేట్స్ చెప్పుకుందామండి. అంటే ఇంపార్టెంట్ స్టాక్స్ కాదు, ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్. దానికన్నా ముందు ఏంటండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? వీడియో స్టార్టింగ్లో రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. రైట్, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్లో మాట్లాడాలి అంటే ఇవాళ జూబ్లియంట్ ఫైర్ వర్క్స్ చాలా ఎక్కువ పడ్డదండి. ఇంచుమించు 7 to 10% అలా ఫాలో అయింది. దీని తాలూకా రీజన్ ఏంటి అంటే వీళ్ళు Q4 తాలూకా రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ తాలూకా గ్రోత్ జస్ట్ 0.2% మాత్రమే ఇచ్చిందండి.
లైక్ ఫర్ లైక్ అంటే ఏంటి, మేబీ రిటైల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్ కొంచెం తగ్గిందా, లేదంటే ఇన్ఫ్లేషన్ భయపడి తినడం మానేస్తున్నారా, లేదంటే ఏంటి అనే ఒక డౌట్ వస్తుందన్నమాట. ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ అని, క్యూఎస్ఆర్ సెక్టర్ అని వీటన్నిటికీ కొంచెం భయం పట్టుకుందండి. ఏంటి వీటి తాలూకు మార్కెట్ కొంచెం ఫాలో అవుతుందా ఏంటి అనే భయం పట్టుకుంది. అచ్చా, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. నిన్న నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పారు. ఆవిడ అన్నదాన్ని బట్టి ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేసే ఉండుంటారు, గవర్నమెంట్ ఏంటంటే ఫ్రీ సబ్సిడీస్కి, ఫ్రీబీస్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకన్నా క్యాపెక్స్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంది అని చెప్పి అన్నారు. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా ఇది స్ట్రెంథన్ అవ్వనుంది అని చెప్పి అన్నారు. నా ఫ్రీబీస్ తగ్గిస్తే స్టాక్ మార్కెట్ పరంగా ప్రాబ్లం ఏమైనా ఉన్నదా? ఫ్రీబీస్ తగ్గించి కేపెక్స్ పెంచితే, అఫ్కోర్స్ కేపెక్స్ పెంచడం వల్ల చాలా స్టాక్స్ పనిచేస్తూ ఉంటాయి. అండ్ అలాగే రిపిల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే నేను అంటుంది ఏంటంటే, ₹1 కోటి ఫ్రీబీస్గా డబ్బులు పంచారు అనుకోండి. నేను ఫ్రీబీస్కి అగైన్స్ట్ అదే చెప్పట్లేదు, బట్ చెప్తున్నాను మీకు. ₹1 కోటి ఫ్రీబీస్కి పంచారు అనుకోండి, ఇందులో ఒక 90 లక్షలు ఎకానమీలో తిరుగుతాయి. అంటే ఆ ₹1 వల్ల ఒక 90 లక్షలు జీడిపికి యాడ్ అవుతాయి అని చెప్పి అంటున్నారు. అదే కేపెక్స్ కోసం ఒక 1 crore ఖర్చు పెడితే, ₹1 కేపెక్స్ కోసం ఖర్చు పెడితే ఒక 3 కోట్ల తాలూకా జీడిపి పెరుగుతుంది అని అంటున్నారు. మల్టిప్లైర్ ఎఫెక్ట్ అనమాట. ఆ ₹1 ఒక కాంట్రాక్టర్కి వెళ్తాయి డబ్బులు, ఆ కాంట్రాక్టర్ జీతాలు ఇస్తారు, ఆ జీతాల వల్ల అందరూ డబ్బులు ఖర్చు పెడతారు. లేదంటే ఆ కాంట్రాక్టర్ కొంత డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్లో పెడతాడు, బ్యాంక్ నుంచి వడ్డీలు వస్తాయి, బ్యాంక్ వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి లోన్లు ఇస్తుంటారు. ఇలాగా అదంతా కలిపి ఒక 3 crores తాలూకా జీడిపి ఎఫెక్ట్ రావచ్చు అని అంటున్నారు. సో మార్కెట్ ఏంటంటే ఎప్పుడు క్యాపెక్స్ ఎక్కువ ఉంటేనే షేర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ ఫ్రీబీస్ అవన్నీ తగ్గడం వల్ల ఏంటంటే రూరల్ ఏరియా రిలేటెడ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం డిమాండ్ తగ్గుతుంది. అంతేనే కదా? సో ఆ పాయింట్ మీరు కన్సిడర్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీరు ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నట్టు ఉంటే, అండ్ అవి రూరల్ సైడ్ ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటే, ఈ పాయింట్ని కూడా మీరు యాడ్ చేసుకొని చూడండి. రైట్, ఇంకా మెటల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. హిండాల్కో అని, వేదాంత అని ఇవన్నీ బాగా పెరిగాయన్నమాట. ఎందుకంటే జేపీ మోర్గన్ వాళ్ళు ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చారు. ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల ఏంటంటే, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ వల్ల ఏంటంటే క్రూడ్ ఆయిల్ అని, గ్యాసెస్ అని ఇవే కాదు, అల్యూమినియం తాలూకు సప్లై కూడా డిస్టర్బ్ అయ్యింది. సో అల్యూమినియం తాలూకు ప్రైసెస్ పెరిగాయి. సో అవి ఎక్కువగా అమ్మే ఈ స్టాక్స్ అంటే ఈ కంపెనీస్కి ఎక్కువ ప్రాఫిట్స్ రావచ్చు అని చెప్పి వాళ్ళు అంటున్నారు అన్నమాట. నెక్స్ట్, ఇవాళ విప్రో అని, ఐటీ ప్యాక్ అని బాగా పెరిగిందండి. ఎందుకు, రీజన్ ఏంటనేది మనం మాట్లాడుకున్నాం మామూలుగా జస్ట్. అదే న్యూస్ ప్రకారం చూసుకుంటే డాలర్ వాల్యూ పెరుగుతుంది, రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి వీళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తారు ఇవి అంటున్నారు. బట్ నన్ను అడిగితే ఎంత అండి, రేపు టీసీఎస్ తాలూకా రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి దానికోసమే ఎక్కువ స్పెక్యులేట్ చేసుకుంది. నెక్స్ట్, ఇంకొక స్టాక్లో మాట్లాడాలంటే క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ అండి. ఎన్బిఎఫ్సి స్టాక్, మైక్రో ఫైనాన్స్ స్టాక్ అనుకోండి, ఇవాళ బాగా పెరిగింది, ఒక 10% అలా పెరిగింది అనమాట. ఎందుకంటే వీళ్ళ తాలూకా కంపెనీ అప్డేట్ వస్తుంది కదా, అందులో లోన్స్ 28% పెరిగిందండి, డిస్బర్స్మెంట్స్ ఒక 28% పెరిగాయి. సో దీన్ని బట్టి చూస్తుంటే రూరల్ ఇండియాలో డిమాండ్ కొంచెం పికప్ అయ్యింది అని చెప్పి అనిపిస్తుంది అంటారు. అంటే మేబీ అక్కడ అగ్రికల్చర్ కోసం లోన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఇలాంటివి అయ్యి ఉంటాయి. ఓకే కదా? నెక్స్ట్, టాటా స్టీల్ కోసం మాట్లాడాలి అంటే, వీళ్ళు రికార్డ్ ప్రొడక్షన్ చేశారు. FY26లో 23.4 మిలియన్ టన్స్ తాలూకా స్టీల్ ప్రొడ్యూస్ చేశారండి. అండ్ Q4 మాత్రమే చూసుకున్న 15% ప్రొడక్షన్ పెరిగింది. నెక్స్ట్, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్లో మాట్లాడాలంటే ఇవాళ ఒక 3% అలా పెరిగింది. వీళ్ళు Q4లో డబుల్ డిజిట్ సేల్స్ గ్రోత్ చూపిస్తారు అని చెప్పి అప్డేట్ వచ్చిందనమాట. కానీ ఒక బ్యాడ్ న్యూస్లో చెప్పాలి అంటే, క్రూడ్ ఆయిల్ మరియు ప్రామ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల వీళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ ఒక 6 to 9% అలా పెరుగుతుందని వార్నింగ్ కూడా ఇచ్చారు. సో చూస్తూ ఉండాలండి, వీళ్ళు ఎఫ్ఎంసీజీ వాళ్ళు రిజల్ట్స్ ఇస్తే ఎలా చేస్తారు, వాళ్ళ గైడెన్స్ ఏంటి, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి. అలాగే స్వాన్ డిఫెన్స్ పరంగా మాట్లాడాలంటే వీళ్ళు ఒక 5% అప్పర్ సర్క్యూట్ కొట్టారు. వీళ్ళు ఏంటంటే అమోనియా డ్యూయల్ ఫ్యూయల్ బల్క్ క్యారియర్స్ అని చెప్పి, అంటే పెద్ద షిప్స్ తయారు చేయడానికి కొంత ఆర్డర్ తెచ్చుకున్నారు. 1500 to 3000 crores వరకు ఆర్డర్ తెచ్చుకున్నారండి. ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి షిప్ ఆర్డర్ తయారవడం. సో దానివల్ల ఇవాళ కొంచెం పెరిగింది. అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్లో మాట్లాడాలంటే ఇది కూడా ఒక పెరిగింది 4%, నేను కూడా పెరిగినట్టు ఉన్నది కదా. Q4 తాలూకా బిజినెస్ అప్డేట్ పరంగా చూసుకుంటే 65% పెరిగిందండి రెవెన్యూ. అండ్ వీళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ క్యాండ్రే ఏదో ఉన్నది కదా, ఇందులో అయితే 360% గ్రోత్ వచ్చిందనమాట. అండ్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంచెం బాగా ఫాలో అవ్వకుంటూ వస్తుంది. గవర్నమెంట్ రీసెంట్గా డీజిల్ మీద కొత్తగా ఎక్స్పోర్ట్ ట్యాక్స్ వేసింది. సో ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయకుండా మన దగ్గర ఉంచుకుందాం అనే ప్లాన్ అనమాట. దీనివల్ల ఏంటంటే రిలయన్స్ లాంటి మెగా రిఫైనరీస్కి కొంచెం మార్జిన్స్ తగ్గుతాయి. ఓకే కదా, అది మామూలే అనమాట. అండ్ అలాగే ఇండిగో అండి. ఇండిగో ఇవాళ ఎందుకు పడ్డది అంటే క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైసెస్ పెరుగుతున్నాయి. ఓకే కదా, నేను ఇంకొక మాట చెప్పాను మీకు, స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, వార్ స్టార్ట్ అవుతున్నప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగిపోతున్నది, అది మన కంట్రోల్లో లేదు. ఎందుకంటే గ్యాప్ అప్ అయ్యి పైకి వెళ్ళిపోయి ఇవన్నీ అంటే మనం తేరుకునే లోపల మనం చూసేసరికి క్రూడ్ ఆయిల్ $100-110 వచ్చేసింది. సో క్రూడ్ ఆయిల్ పెరిగితే ఏ స్టాక్స్కి నెగిటివ్ అని ఆలోచించుకోకుండా, రేపొద్దున క్రూడ్ ఆయిల్ మళ్ళీ కూల్ ఆఫ్ అవుతున్నప్పుడు ఏ స్టాక్స్కి పాజిటివ్ అనేది మనం ట్రాక్ చేసుకుంటూ ఉండగలిగామనుకోండి, మేబీ అది కొంచెం మన కంట్రోల్లో ఉండొచ్చు. కాబట్టి అక్కడ ఏమైనా ట్రేడ్ ప్లాన్స్ ఏమైనా రావచ్చేమో. ఏమంటారు? ఒకసారి ఆలోచించండి, ఆ పరంగా ఆలోచించండి. మీరు ట్రేడ్ చేసేయండి లేకపోతే ఏదో అంటలేదు, బట్ క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అవుతూ ఉంటే పెరగగలిగే స్టాక్స్ ఏంటి, అండ్ అందులోనూ ఎక్కువగా పడిన స్టాక్స్, ఈ కారణం వల్ల ఎక్కువగా పడిన స్టాక్స్ ఏంటి, అందులో ఎక్కువ పెరుగుదల ఏమైనా రాగలదా, ఇలాంటి ఒక ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే బాగుంటుందండి. మీరు చేయగలరండి. మీకు ఏమనిపిస్తుంది ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. మీ అనాలిసిస్ ఏంటి అనేది కింద కామెంట్స్లో పెట్టండి. ఓకే కదా.
సో అదండి, రేపు పొద్దున్న 5:30 కోసం వెయిట్ చేయాలా అవసరం లేదా ఏంటి అనేది కూడా మనకు తెలిసిపోతుంది రాత్రి లోపల. మన టెలిగ్రామ్ ఛానల్లో టచ్లో ఉంటూ ఉండండి, అప్డేట్స్ చేసుకుంటూ ఉందాం. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.